జై జై శ్రీమన్నారాయణ అండి. శ్రీమన్నారాయణ. నేను శ్రీ మీ వాణి వెంకటేశ సత్యాన్ని. శ్రీ స్తోత్రంలోని విష్ణు పరివార్ 9, ఛానల్ నుంచి 10, మాట్లాడుతున్నానండి. 11 శ్లోకాలు ఈ రోజు వెల్కమ్ టు అవర్ నేర్చుకుందాము. ఛానల్. 9వ శ్లోకము. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఒకసారి పదాలు చూద్దాము. వినా వెంకటేశం ననాథో, థో మహాప్రాణము, ననాథస్ ననాథ, థ మహాప్రాణము, తర్వాత విసర్గ ఉంది. అంటే సా ముందు విసర్గ కాబట్టి ననాథస్ ననాథస్ అని రావాలి. వినా వెంకటేశం ననాథో ననాథస్ సదా వెంకటేశం స్మరామి స్మరామి. సాకుమకారము సంయుక్తాక్షరము, మళ్ళీ కూడా సాకుమకారము, స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద, హరే వెంకటేశ, తర్వాత పాకు రకారము అంటే సంయుక్తాక్షరము. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ఆఫ్ అక్షరము ముందక్షరంతో పట్టుకోవాలి. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ, ఇక్కడ పాకు రకారము సంయుక్తాక్షరము, తర్వాత చాకు చావతో ద్విత్వాక్షరము అండ్ మహాప్రాణం కూడా. ప్రయచ్ఛ ప్రయచ్ఛ. చిట్టి గారు ఆఫ్లైన్ చూద్దాము. అలాగే గురుగారు. వినా వెంకటేశం వినా వెంకటేశం వినా వెంకటేశం వినా వెంకటేశం ననాథో ననాథస్ ననాథో ననాథస్ ననాథో ననాథస్ ననాథో ననాథస్ సదా వెంకటేశం సదా వెంకటేశం సదా వెంకటేశం సదా వెంకటేశం స్మరామి 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 స్మరామి. స్మరామి స్మరామి. హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ ప్రసీద 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 ప్రసీద. ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రియం వెంకటేశ ప్రియం వెంకటేశ ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ 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 ప్రయచ్ఛ. ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. వినా వెంకటేశం ననాథో ననాథస్ వినా వెంకటేశం ననాథో ననాథస్ సదా వెంకటేశం స్మరామి స్మరామి. సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇప్పుడు టూ లైన్స్ చూద్దాము. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.
హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇప్పుడు మీరు నేను కలిపి ఫుల్ శ్లోక చదువుదాము. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇప్పుడు 10వ శ్లోకం నేర్చుకుందాము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఇప్పుడు ఒకసారి పదాలు చూద్దాము. అహం దూరతస్తే, సేకి తకారము అంటే సంయుక్తాక్షరము. పదాంభోజయుగ్మ, భో మహాప్రాణము, యుగ్మలో గాకు మకారము సంయుక్తాక్షరము. ప్రణామేచ్ఛయ, పాకు రకారము, మే పైన పులు, చాకు చావొత్తు అంటే ద్విత్వాక్షరము, మళ్ళీ దానికి మహాప్రాణము. ప్రణామేచ్ఛయ గత్య, తాకు యకారము. సేవాంకరోమి, సేవా తర్వాత అనుసర్గ ఉంది, కా ముందు వచ్చిన అనుసర్గ కాబట్టి ఉంగులాగా రావాలి. సేవాంకరోమి. సకృత్ సేవయా, సా కాకు వట్రసుడి, తే పైన పొల్లు సావత్తు అంటే సకృత్ సేవయా. తేకు సకారం అంటే సంయుక్తాక్షరము. నిత్య, తాకు యకారము. సేవా ఫలం త్వం, పా మహాప్రాణము. తా ముందు అనుసర్గ ఉంది కాబట్టి అది ఎన్నుగా నకారం రావాలి. సేవా ఫలం త్వం, తాకు వకారము సంయుక్తాక్షరము. ప్రయచ్ఛ ప్రయచ్ఛ, పాకు రకారము, చాకు చావొత్తు ద్విత్వాక్షరము, మళ్ళీ మహాప్రాణము. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో, ఓ మహాప్రాణము. వెంకటేశ, ఆఫ్లైన్ చూద్దాం చిట్టి గారు. అలాగే గురుగారు. అహం దూరతస్తే, అహం దూరతస్తే, అహం దూరతస్తే. అహం దూరతస్తే. పదాంభోజయుగ్మ, పదాంభోజయుగ్మ, పదాంభోజయుగ్మ. పదాంభోజయుగ్మ. ప్రణామేచ్ఛయా, ప్రణామేచ్ఛయా, ప్రణామేచ్ఛయా. ప్రణామేచ్ఛయా. గత్య సేవాం కరోమి, గత్య సేవాం కరోమి. గత్య సేవాం కరోమి. గత్య సేవాం కరోమి. సకృత్ సేవయా, సకృత్ సేవయా, సకృత్ సేవయా. సకృత్ సేవయా. నిత్య సేవా ఫలం త్వం, నిత్య సేవా ఫలం త్వం. నిత్య సేవా ఫలం త్వం. నిత్య సేవా ఫలం త్వం. ప్రయచ్ఛ ప్రయచ్ఛ, ప్రయచ్ఛ ప్రయచ్ఛ, ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రభో వెంకటేశ, ప్రభో వెంకటేశ, ప్రభో వెంకటేశ. ప్రభో వెంకటేశ. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ. ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం, సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం.
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఇప్పుడు 2 లైన్స్ చూద్దాము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేశ్చయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఇప్పుడు మీరు నేను కలిపి ఫుల్ శ్లోక చదువుదాము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఇప్పుడు 11వ శ్లోకం నేర్చుకుందాము. ఈ స్తోత్రంలో ఈ 11వ శ్లోకము చివరిది. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఒకసారి పదాలు చూద్దాము. అజ్ఞానిన జాకు ఇనివొత్తు. అజ్ఞానిన మయా దోషాన్ దోష తర్వాత నా అక్షరం ఉంది, అది 2 అక్షరాలుగా విడగొట్టుకోవాలి. దోషాన్ అశేషాన్, ఒకటి నాకు పొల్లొస్తుంది, ఆ తర్వాత అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం. సాకు వకారము క్షమస్వత్వం, సాకు వకారము తాకు వకారము 2 కూడా సంయుక్తాక్షరాలు. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. శిఖామణిలోక మహాప్రా. ఆఫ్లైన్ చూద్దాం చిట్టి గారు. అలాగే గురుగారు. అజ్ఞానినా మయా దోషాన్. అజ్ఞానినా మయా దోషాన్. అజ్ఞానినా మయా దోషాన్. అజ్ఞానినా మయా దోషాన్. అశేషాన్ విహితాన్ హరే అశేషాన్ విహితాన్ హరే. అశేషాన్ విహితాన్ హరే అశేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం 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 శేషశైల శిఖామణే. శేషశైల శిఖామణే. శేషశైల శిఖామణే. శేషశైల శిఖామణే. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఇప్పుడు ఫుల్ శ్లోక నేను ఒకసారి చెప్తాను, మీరు 2 టైమ్స్ చెప్పండి మా చిట్టి గారు. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే
క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.